పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక హెల్త్ సెంటర్ కార్యలో ఉన్నాం. సో మనతో డాక్టర్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ఈరోజు కుష్టి వ్యాధి, జాతీయ కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో దానిపైన పూర్తిగా ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ జిఆర్ శ్రవణ్ కుమార్, కొండబాడు మెడికల్ ఆఫీసర్. ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ ఎల్సిడిసి అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్. అంటే గవర్నమెంట్ ప్రతి 6 నెలలకి ప్రోగ్రామ్ జరుపుకుంటుంది. దీంట్లో భాగంగా ఏంటంటే కుష్టి వ్యాధిగ్రస్తులని గ్రహించుట, అంటే ఎలాంటి మచ్చలున్నా, నరాలకు సంబంధించి ఏమైనా డిఫార్మిటీ అన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఇంటింటికి తిరిగి ఆశా కార్యకర్తలు, మా దగ్గర ఉన్న స్టాఫ్లో ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్ మేమందరం కలిసి 14 రోజు ప్రోగ్రాము. ఇది 18 డిసెంబర్ నుంచి డిసెంబర్ 31 వరకు జరుగుతుంది. 14 రోజు ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఉదయాన్నే 7 నుంచి 9 గంటల వరకు ఈ సర్వే నిర్వహించబడుతుంది. ప్రతి ఇంటికి ఆశా వాళ్ళు తిరగడము, ఎలాంటి మచ్చలున్నా వాళ్ళని గుర్తించి చేసుకోవడం. ఈ కుష్టి వ్యాధికి సంబంధించి ఆయనకు వ్యాధి నిర్ధారణ ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ ఏంటంటే ఆ ఆశా వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మచ్చలు చూడడం. అంటే మచ్చలు మొత్తం 2 నుంచి 3 కంటే ఎక్కువ మచ్చలు ఉన్న వాళ్ళని కంపల్సరీ మా దగ్గర రిఫర్ చేస్తారు. రిఫర్ చేసినాక మేము ఇక్కడ చూసి వాళ్ళని ఆ మచ్చలు మామూలు మచ్చల, కుష్టి వ్యాధి సంబంధించిన మచ్చలని గుర్తించి మేము నిర్ధారిస్తాం. యాక్చువల్లీ ఇది ఎట్లా జరుగుతుందని, ఇది ఏంటంటే లెప్రా, మైకోబ్యాక్టీరియల్ లెప్రా అనే దాంతో బ్యాక్టీరియాతోటి మనకు వ్యాధి సోకుతుంది అన్నట్టు. ఈ కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళకి మచ్చలు ఎండ కనిపించినప్పుడు షైనింగ్ లాగా కనిపిస్తుంది. చేప మీద పొట్టు ఎట్లుంటుంది అట్లా షైనింగ్ లాగా కనిపిస్తుంది. అది మామూలు మచ్చకి దీనికి డిఫరెన్స్. దీంట్లో ఇంకోటి ఏంటంటే కొంచెం ముందుకు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చిన వాళ్ళకి నరాల బలహీనత, నరాల డిఫార్మిటీ లాగా వెళ్ళిపోతాయి. అంటే చేతులు వేళ్ళు వంకర అవ్వడము, కన్ను రెప్ప పడిపోవడము, తర్వాత కాళ్ళకి ఎఫెక్ట్ అయినప్పుడు ఫింగర్స్ డిఫార్మిటీ లోపలికి ఇట్లా వెళ్ళిపోవడము, అదంతా ముందు ఎక్కువ అయినప్పుడు జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సార్, ఈ 5 రోజుల దాదాపుగా 5 రోజులు అయిపోయింది కదా. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఈ ప్రాంతంలో కుష్టి వ్యాధిగ్రస్తులను మీరు ఏమైనా గుర్తించారా? ఇప్పుడు మాత్రం ఈ రోజు వరకు అయితే మాకు ఎలాంటి కేసెస్ అయితే రాలేదు. మచ్చలకు సంబంధించి వచ్చారు, మేము చెక్ చేస్తున్నాము. అట్లాంటి కేసు అయితే మాకు డిటెక్షన్ అయితే రాలేదు. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ కుష్టి వ్యాధికి సంబంధించి వచ్చినటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అయితే ఈ ట్రీట్మెంట్ దీని బారిన పడ్డ వాళ్ళు భయపడకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతిదానికి ట్రీట్మెంట్ అనేది ఉంది. అంతకుముందు ఏంటంటే ఇది ఒక శాపం లాగా భావించి ఊరవతలు ఎక్కడో ఉండి వాళ్ళకి దూరం పెట్టడం వల్ల ఆ మెంటల్ డిజార్డర్ తోటే చాలామంది అది మెంటల్ తోటే చనిపోయేవాళ్ళు. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారము 6 నెలల ట్రీట్మెంట్ ఉంది, సంవత్సరం ట్రీట్మెంట్ ఉంది. ఈ కేసు డిటెక్షన్ బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళకి మంచిగా అయిపోతారు. వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి తుంపుర్ల ద్వారా వస్తుంది. సో వాళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ గుంపు ఉన్న ప్రదేశంలో ఉండకుండా, గుంపు దాంట్లో వచ్చి తిరగకుండా ఉంటే వేరే వాళ్ళకి సోకకుండా ఉంటుంది. దాదాపు ఇప్పుడు ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు సంవత్సరం పాటు 6 నెలల పాటు ఎన్ని రోజులు వీళ్ళు చికిత్స తీసుకోవాలి సార్? 6 మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ 6 మంత్స్ ఉంటుంది. నరాలది డిఫెక్ట్ ప్రాబ్లం అయిన వాళ్ళేమో 1 ఇయర్ వరకు ట్రీట్మెంట్ నడుస్తుంది. దాంట్లో కూడా ఒకవేళ వాళ్ళకి ఫింగర్స్ ఇట్లనే బెండ్ అయిపోయినాయి కొంతమందికి, అట్లాంటి వాళ్ళకి ఈ సర్జరీస్ కూడా చేస్తారు గవర్నమెంట్లో. మనం గాంధీ హాస్పిటల్, మనం నియర్ బై ఏంటంటే సెకండ్ గాంధీకి పంపిస్తాం కేసెస్. అక్కడికి వెళ్ళినాక రీకన్స్ట్రక్ట్ సర్జరీ చేసేస్తారు. అంటే మళ్ళీ ఫింగర్స్ నార్మల్ అయిపోయే వరకు చేస్తారు సర్జరీ. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఆహారం అంటే నియమాలు అంటే ఏం లేదండి, పోషకాహారం మంచిగా తీసుకుంటే సరిపోతుంది. పప్పులు, గుడ్లు, పాలు ఇవన్నీ తీసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, వాళ్ళకి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డేంజర్ ఏముందంటే ఈ గ్రస్తుల ద్వారా ఇప్పుడున్న సర్వే ప్రకారం, అంటే మన దగ్గర అయితే లేవు కానీ చిన్నపిల్లలు సోకే ఛాన్సెస్ ఎక్కువ వచ్చింది అన్నట్టు. అందుకంటే డిటెక్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. పిల్లలు స్కూల్ ఈ సర్వేలో మాకేం రాదు అని తల్లిదండ్రులు వాళ్ళని దాపెట్టడము, లేకుంటే చూపించుకోకపోవడము, మనం కూడా సరేలే చిన్న మచ్చలని వదిలేయడము, అది కొంచెం డేంజర్ సిమ్టమ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్లో. సార్, ఇప్పుడు ఈ కుష్టి వ్యాధిగ్రస్తులే కావచ్చు, ఇంకా ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఈ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి రాకుండా ఎలాంటి మచ్చలైనా సరే మనం అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఎనీ డాక్టర్ మీరు వెళ్ళి చూపించడం ఫస్ట్ నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. చూపించేసి ఇలాంటి మచ్చలు వస్తున్నాయి, నాకు దీనివల్ల చర్మ వ్యాధి వచ్చిందా ఏమొచ్చిందా అని నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకుంటే ఆ డిటెక్షన్ తొందరగా ఈజీ అవుతుంది. ట్రీట్మెంట్ కూడా తొందరగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది.
దీంతో పాటు ప్రోగ్రాంలో మనము ఆశా సర్వేస్ అనేది మేము రెగ్యులర్గా చేస్తుంటాము కొండమడు పిఎస్సి కింద. దీంట్లో ఈ ప్రోగ్రామ్ కిందనే కాకుండా ప్రతి నెల మేము ఫీవర్ సర్వే అని బీపీ షుగర్ పేషెంట్ల కోసం అని సర్వే జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగంగా దీంతో పాటు ఎన్సిటీ ప్రోగ్రామ్, నేషనల్ కమ్యూనికబుల్ డిసీజ్, బీపీ షుగరు క్యాన్సర్ సంబంధించిన పేషెంట్లను గుర్తిస్తున్నాం. వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ గవర్నమెంట్లో జరుగుతుంది. మీరు కంపల్సరీ మా ఆశా వర్కర్లు ఏఎన్ఎం వాళ్ళు ఎవ్రీ వీక్ మీ దగ్గరికి ట్రీట్మెంట్కి క్యాంపెయిన్ నడుస్తుంది. ప్రతి గ్రామంలో మేము క్యాంపెయిన్ పెడతాం. మా దగ్గర 18 గ్రామాలు ఉన్నాయి కాబట్టి నెలకు ఒకసారి క్యాంప్ పెడతాము. ఆ విలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద మనుషులైనా సరే అబోవ్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు మీరు వచ్చి ఆ క్యాంప్ యూజ్ చేసుకొని బీపీ కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. షుగర్ చెక్ చేయించుకుంటే ఒకవేళ తెలిసినా తెలియకున్నా బీపీతో ఉంటుంది కాబట్టి మీరు తొందరగా చేయించుకుంటే మనకు ముందు హార్ట్ అటాక్ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు ఈ ప్రాథమిక సెంటర్ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఇంకా ఏ వ్యాధులపైన అందిస్తున్నారు? అంటే అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తాయండి. మేము ప్రతి మంగళవారం ఏఎన్సీ క్లినిక్ అంటే గర్భవతులను చెకప్ చేస్తాము. ప్రతి సోమవారము ఎన్సిడి అంటే బీపీ షుగర్ సంబంధించి జరుగుతుంది. తర్వాత బుధవారం రోజు చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది ప్రోగ్రామ్స్. థర్స్డే రోజు ఎల్డర్లీ పేషెంట్స్ అంటే పెద్ద మనుషులకి అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళకి థర్స్డే రోజు కంపల్సరీ అది వాళ్ళ కోసమే కేటాయించబడింది. ఫ్రైడే రోజేమో హౌస్ టు హౌస్ తిరిగి మేము నీళ్ళు శానిటేషన్ విలేజ్లకు సంబంధించి దాంట్లో ఎక్కడ ఏమన్నా దోమలు ఉండకుండా పరిశుభ్రత లేకుండా అవగాహన చేయడం జరుగుతుంది. సాటర్డే రోజు మేము అందరినీ మన చిన్నపిల్లలు అడాలసెంట్స్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతాం. అంటే ఒక షెడ్యూల్ లాగా. ప్రస్తుతం అయితే ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాలానికి సంబంధించి, ఇప్పుడు చలికాలానికి సంబంధించి, శీతాకాలానికి సంబంధించి ఇప్పుడు మనకు టెంపరేచర్ అనేది చాలా డౌన్ అయింది. దీనికి సంబంధించి అందరూ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా సరే తమ కాపాడుకోవడానికి బట్టలు, స్వెటర్లు, బ్లాంకెట్స్ వాడుకోవాలి. జలుబు అయిన వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసి కొంచెం చూయించుకోండి. డైరెక్ట్ మీరు మెడికల్ షాప్కి వెళ్ళేసి ఏదో యాంటీబయాటిక్ అవి కొనుక్కోకుండా డైరెక్ట్ వచ్చి చూయించండి. చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వెటర్లు వాడడము, మందులు అయితే చూసి వాడాల్సి వస్తుంది. దానికి సంబంధించి వేడి నీళ్ళు తాగడము అవన్నీ చిన్న పాటిస్తే సరిపోతుంది. నమస్తే అండి, నా పేరు విజయశ్రీ. ఈ లెప్రసీ క్యాంపెయినింగ్ అనేది ముందు జాగ్రత్త చర్యల కోసము ప్రభుత్వం చేపట్టింది. దీనికోసము మనము ఇంటింటి సర్వే కూడా కొనసాగించడం జరిగింది. ఇప్పుడు ముందుగా మనము మచ్చలు గుర్తించడం వల్ల వాళ్ళు ఫర్దర్గా ఎఫెక్ట్ కాకుండా కాళ్ళు చేతులు వంకర్లు పోకోకుండా ఇప్పుడు మనము ఒక్క మచ్చతోటే మనము గుర్తించడం వల్ల మనం మెడిసిన్ వాడించడం వల్ల వాళ్ళు నార్మల్ పీపుల్ లాగానే మన జనాలలోనే మనం ఉంటాము. పాతకాలంలో అయితే వాళ్ళు లెప్రసీ వచ్చిందని వాళ్ళని అంటరాని వాళ్ళని ఒక రూమ్లో బంధించడము, వాళ్ళ మానసికంగా వాళ్ళు కృంగిపోవడము, వాళ్ళు అలా బాగా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము చేపట్టిన ఈ ఇంటింటి సర్వే ద్వారా మనం అలాంటి వాళ్ళని గుర్తించడం వల్ల మనం ముందుగా జాగ్రత్తగా మెడిసిన్ ఇవ్వడం వల్ల అలాంటి వాళ్ళు లేకోకుండా ఇప్పుడు విలేజ్లలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మా ఆశా వర్కర్లు అయితేంది, సిస్టర్స్ అయితేంది ఇంటింటికి వెళ్ళి మేము సర్వేకి వచ్చినామా అని అంటే వాళ్ళల్లో అవేర్నెస్ లేదు, ఇంకా లేదు. మేము మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము, మీకు చెక్ చేయడానికి వస్తున్నామన్నా కానీ కొంతమంది అవేర్నెస్ లేక చూయించుకోవట్లేదు. అది చూయించుకోండి అమ్మా అని వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళకి అన్ని విధాల అర్థమయ్యే వాళ్ళ భాషలోనే చెప్పి వాళ్ళని కన్వీనియన్స్ చేసి ఆ మచ్చలు మీకు కనిపించవు, మేము వెనకాల మేము చూస్తాము, మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు చూపించుకోవడానికి కొంచెం సిగ్గుపడతారు, మేమైతే మీ అక్క చెల్లెళ్ళం, మీ అన్న తమ్ముళ్ళం అని చెప్పేసి మేము వాళ్ళని కన్వీనియన్స్ చేసి ఆ మచ్చలు ఉన్నాయా లేదా చెక్ చేసి మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. అమ్మ నీ పేరు? నా పేరు సరిత సార్. గుడ్ మార్నింగ్ సార్. మేము ఇక్కడ 5 ఆశా వర్కర్లు ఉంటాము.
గత 7 రోజుల నుంచి లెప్రసీ సర్వే స్టార్ట్ అయింది. లెప్రసీ అనేది ఏంటంటే కుష్టి రోగం అన్నట్టు. అట్లా మేము ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ చేస్తాము. రోజు ఒక 22 ఇండ్లు 23 ఇండ్లు 7కి స్టార్ట్ అవుతాము. ఇంట్లోకి వెళ్ళి 9 వరకు క్లోజ్ చేసుకుంటాము. ఏంటంటే ఫస్ట్ అక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు అక్క, అట్లా ఎందుకంటే అట్లా పోయి మాట్లాడతాం. ఇంటికి మాట్లాడినాక వాళ్ళని లేడీస్ ఉంటారు కదా, మన వీపు మనకు కనబడదు, ముందు కనిపిస్తుంది కానీ వెనక కనబడదు కదా. లేడీస్ని అయితే ప్రత్యేకంగా రూమ్లోకి తీసుకుపోయి వెనుక భాగంలో చెక్ చేస్తాము ఏమైనా మచ్చలు ఉన్నాయా అనేసి. ఏంటంటే ఈ కుష్టి రోగం అనే వ్యాధి అనేది గోధుమ రంగులో ఉంటాయి మచ్చలు అనేది, ప్యాచెస్ లాగా వస్తాయి అన్నట్టు, రాగి రంగులో ఉంటాయి ఇవి. కొంతమందికి 5 ఉండొచ్చు, కొంతమందికి 3 ఉండొచ్చు. అది కూర్చున్నా కానీ స్పర్శ అనేది తెలియదు అన్నట్టు. మీరు రెగ్యులర్గా సర్వే చేస్తున్నారు కదా ఈ 5 రోజులుగా, ఇక్కడ ఎవరన్నా మీకు కనిపించారా కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించారా? అనుమానితులు కనిపించారు కానీ కుష్టి రోగం అనేది తెలియదు. మచ్చలు కనిపించాయి. మచ్చలు కనిపిస్తే మేము సార్ దగ్గరికి తీసుకెళ్తాము. మా సిస్టర్లు అందుబాటులో ఉంటారు, రోజు మా ఎంబటి వాళ్ళు తిరుగుతారు. తర్వాత పిఎస్సి సార్ దగ్గరికి తీసుకొస్తాం. మాకు అనుమానం రాగానే సార్ చెక్ చేస్తాడు వాళ్ళను. అదైతే అదే అని చెప్పేస్తాడు, లేకపోతే మందులు ఇచ్చి పంపించేస్తాడు వాళ్ళని. ఇప్పుడు మీరు ఏమేమి సేవలు చేస్తూ ఉన్నారు గ్రామానికి సంబంధించి? ఒక కుష్టి వ్యాధి అయినా ఇంకా మిగతా వ్యాధుల గురించి అని ఎట్లా ఏమేం చేస్తుంటారు? మేము ప్రతి ఒక్క వ్యాధి గురించి చేస్తాం సార్. ఫస్ట్ బీపీ షుగర్ వాళ్ళకు మందులు ఇస్తాము. ఇంటింటికి తిరిగి ప్రతి నెల 1వ తేదీన బీపీ షుగర్ మందులు ఇస్తాము, టెస్టులు చేస్తాము. వాళ్ళ వీధులకు వెళ్తాము. మేము క్యాంపెయిన్స్ పెడతాము. క్యాంపెయిన్స్ పెట్టి చేస్తాము. ఇది 30+ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సార్ ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ అనేది అటాక్ అవుతుంది. వాళ్ళకి తెలియదు. మా ద్వారా చాలామంది జనాలు మంచిగా కొంచెం బయటపడ్డారు సార్. దీనివల్లనైతే ఇది చాలా మేలుంది. ఏంది టీబీ లక్షణాలు గత వారం రోజులు తెడపరపు లేని దగ్గు, తెమడ రావడము, జ్వరం రావడం, అట్లా జనాలకు తెలియదు సార్. ఇప్పుడు కుష్టి వ్యాధి గురించి ఇప్పుడు గ్రామ ప్రజలకు మీరు ఏం సలహా ఇస్తున్నారు? గ్రామ ప్రజలకు ఇచ్చే సలహా ఏంటంటే తొందరగా చూసుకుంటే తొందరగా మెడిసిన్ వాడుకుంటే తక్కువైతుంది సార్. ఇది అనేది ఏంటంటే ఒక క్రిమి ఉంటుంది. ఆ క్రిమి అనేది మన నరాలనే తినేస్తుంటుంది సార్. పాతకాలంలో జనాలకు తెలియదు. అట్లా ఊర్లో 2 3 ఉన్నారు. వాళ్ళ అట్లా అయినందుకు ఇంకా నుంచన్నా మంచిగా ఉండాలనేసి మేము ఈ సేవ చేస్తున్నాం సార్ జనాలకి. సో చూశారు కదండి. సో సార్ గారు చాలా కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి గ్రామంలో కావచ్చు ప్రజలు కూడా ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో వింటర్ సీజన్ కాబట్టి శీతాకాల సమయంలో కూడా అన్ని సదుపాయాలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. సో సబ్బుతో కూడా శుభ్రంగా మనం చేతులు కడుక్కోవడం, శుభ్రమైనటువంటి పరిశుభ్రతను పాటించాలని చెప్పేసి మనకు డాక్టర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్ని ఆహార అలవాట్లు కూడా క్రమేపీ అన్ని కొంత డైట్ మెయింటైన్ చేస్తూ అన్ని వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సార్ తెలియజేస్తున్నారు. సో సార్కు కూడా మన ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇవన్నీ పాటిస్తూ ముందు జీవితంలో మంచి ఉండాలని చెప్పి కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.